అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేయడం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన నిత్య స్మరణీయుడు అని, అమరావతిలో ఆయన 58 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషించాల్సిన విషయం అని అన్నారు. ఈరోజు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీలో కోటగుమ్మం దగ్గర అజంతా హోటల్ పక్కన ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి మరి రాజమండ్రి అర్బన్ సిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన అర్బన్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, స్టేట్ సెక్రటరీ మన బెజవాడ రంగారావు గారు, మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మరి ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవేళ అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి యొక్క 58 అడుగుల ఎత్తైన కమస విగ్రహాన్ని పెట్టడం చాలా అభినందించాలి. ఎందుకంటే పార్టీలు ఎవరైనా ఏవైనప్పటికీ కూడా ఆయన కోసం 6.5 ఎకరాల్లో ఒక స్మృతి వనం ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్ర, అలాగే అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఒక 2000 మందికి ఒక హాలు కూడా నిర్మించి అక్కడ స్మృతి వనం ఏర్పాటు చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. ఆయన ఆదర్శంగా తీసుకుని మన భారతదేశ సమైక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతే మరి గాంధీ గారి మార్గంలో అమర నిరాహార దీక్షలు అవి కూడా చేసి మన భారతదేశ సమైక్యతని సమగ్రతని కాపాడవలసిన అవసరం ఉంది. మరి పొట్టి శ్రీరాములు గారు కూడా మన మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శాలను తీసుకుని ఆయన బాటలోనే అతను నడిచి ప్రాణాలు అర్పించడం జరిగింది. మరి మన అందరం కూడా మరి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా అమరావతి వెళ్ళి ఆయన స్మృతి వనాన్ని సందర్శించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా మన మెడ్రాసీ అంటున్నారని, ఆయనకి మెడ్రాస్ కాదు తెలుగు వాళ్ళు అని చెప్పుకోవాలి గర్వంగా కోసం ఆయన నిరదీక్ష చేసి వరల్డ్లోనే పేడలు దారిపోతున్న మహనీయుడు. భారతదేశంలో పుట్టినోళ్ళు ఎవరైనా ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ కూడా గర్వించిన మనిషి ఎవరైనా భారతదేశంలో ఉంటే ఆయన ఒక పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయాలు అందరూ కూడా పాటించాలని, అలాంటి మహనీయుల కోసం తలుచుకుని ఉండాలనుకుంటూ ఇంకొక చిన్న విషయం అండి, తెలుగు రాష్ట్రాన్ని సంపాదించినటువంటి మహనీయుడు ఆయన ప్రాణత్యాగంతో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడటం జరిగింది. అనేక మంది దేశభక్తులు ఉంటారు, కానీ ఆ దేశభక్తుల్లో అగ్రగణ్యుడిగా మనం చూడాల్సిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క 125వ జయంతి సందర్భంగా వారిని మరొక్కసారి మననం చేసుకుంటూ మనమందరం కూడా వారి అటువంటి నాయకుల యొక్క ఆలోచన సరళిని అమలు చేస్తూ వారిని అనుసరిస్తూ మనం మన రాష్ట్రాంగ విషయంలో కానీ దేశం విషయంలో కానీ దేశభక్తి కలిగి ఉండాలని, దేశం కోసం రాష్ట్రం కోసం మనం కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.